నమస్తే గోమతి పాడ్కాస్ట్కి స్వాగతం. జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే కొంతమంది పిల్లలు జాబ్ చేసుకునే పిల్లలు కానీ లేదంటే ఇంకా జాబ్ వస్తుంది అని అనుకునే పిల్లలకు కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే చదువుని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. టైం పాస్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్యామిలీస్ మీద టైం అంతా పెట్టుకుంటూ టైంపాస్ ముచ్చట్లు చెప్తూ ఉంటారు. కానీ అట్లా చేయకండి. ఎందుకంటే ఒక 10-20 ఏళ్ళకు తర్వాత మనం వెనకకి తిరిగి చూసుకుంటే ఏముండదు. పెళ్ళి అయిపోయిందిలే, ఏముందిలే, ఇంకా చేయడానికి ఏముందిలే, మ్యారేజ్ అయిపోయింది, మేము వెల్ సెటిల్ కదా అని చెప్పేసి ఏమీ చేయకుండా టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు. మీరు చదువులో ఏమైనా క్లెవర్ అయ్యేది ఉంటే ఇంకా పెద్ద చదువులు చదవండి. లేదంటే మీకు ఏమైనా టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ మీద, ఆ స్కిల్ మీద ఫోకస్ చేయండి. ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెనకకి తిరిగి చూసుకున్న తర్వాత మీరేమనుకుంటారంటే మా పిల్లల్ని మేము ఇది చేస్తాం అది చేస్తామని అనుకుంటారు. కానీ మీ టైంను వేస్ట్ చేసుకొని మీ పిల్లల్ని ఏదో చేద్దాం అనుకుంటే మీకు మాత్రం ఏం రాదు. ఎవరి టాలెంట్ వారిదే, ఎవరి స్కిల్ వాళ్ళదే, ఎవరి దమ్ము వాళ్ళదన్నమాట. కాబట్టి ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా మీరు టైం అనేది వేస్ట్ చేయొద్దు. మ్యారేజ్ అయినాక టైం వేస్ట్ చేయొద్దు, మ్యారేజ్ కాకపోయినా టైం వేస్ట్ చేయొద్దు. మీరు టైంను ఎప్పుడు కూడా మీరు వాడేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏదంటే అది చేయడానికి మనకు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. సోషల్ మీడియాను చాలా వాడుకోవచ్చు. అదే మనము మంచి చదువుకున్న వాళ్ళమై చదువులో మంచి క్లెవర్ అయ్యేది ఉంటే చదువులో కూడా రాణించవచ్చు. లేదంటే మనకేమన్నా స్కిల్ ఉంటే కూడా దాన్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే మనం ఏదో ఒక దానిలో నెంబర్ 1 అయిపోతాం అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.